సో ఫైనలీ మన గులాబ్ జామ్ రెడీ అయిపోయిందండి. వావ్, ఎమ్మీగా ఉంది. ఎలా ఉందో చూడండి. వావ్ వావ్, ఫోకస్ ఫోకస్ ఫోకస్. తిందాం ఎలా ఉందో లోపల. వావ్. ఆహాహా. చల్లని క్లైమేట్ లో వేడి వేడి గులాబ్ జామ్. సూపర్. డూ ఫాలో ఇట్. హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ మీ ఉపేన్ హియర్. ఇవాళ కుకరీలో మన కాలా గులాబ్ జామ్ అండి. దావత్లో స్పెషల్లీ ఉంటుంది కదా, లోపల కాజు వేసుకొని ఎలా లోపల కలర్ఫుల్ గా ఉంటుంది. లెట్స్ స్టార్ట్ హౌ వి ప్రిపేర్. ముందుగా హాట్ వాటర్ తీసుకొని బాయిల్ చేసుకోండి. అందులో కొంచెం మీకు షుగర్ కట్టినట్టు షుగర్ వేసుకోండి అండ్ లెట్ ఇట్ బాయిల్. ముందుగా పాకం రెడీ చేసుకోవాలండి, పల్సగా ఉందా ఎలా ఉందని. ఇది బాయిల్ అయ్యే టైంలోపు మనము బాల్స్ రెడీ చేసుకుందాం. డోల్ మిల్క్ యాడ్ చేయొచ్చు. మిల్క్ లేదా వాటర్ యూస్ చేయొచ్చు. కొద్దిసేపు ఉంచాలి. 5 minutes ఉంచేస్తే ఇంకా సాఫ్ట్ అయిపోతుంది. దానిలోపు మనం ఏం చేద్దామంటే, లోపల కోవా అని చెప్పాను కదా, ఇందులో పిస్తా బాదం కలిపేసి క్రష్ చేసుకున్నాం. కోవా దాంట్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఇందులో ఫుడ్ కలర్ ఇంకా వెనిలా ఎసెన్స్ వేసానండి ఫ్లేవర్ కోసం. మీరు ఏదైనా ఆప్షన్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే అలాగే యూజ్ చేయొచ్చు డైరెక్ట్గా. ఇంకోటి ఏంటంటే, మన పాకం కొంచెం రెడీ అవుతుంది, ఇందులో ఇలాంచి వేసుకొని మళ్ళీ బాయిల్ చేసుకుందాం ప్రాపర్గా. ఓకే, అండ్ మన స్టఫింగ్ రెడీగా అయిపోయిందండి. అండ్ లెట్స్ స్టార్ట్ మేకింగ్ బాల్స్. కొంచెం తీసుకొని సో ఇందులో స్టఫింగ్ కి కొంచెం తీసుకొని ఫ్లేవర్స్ కి బాల్ లెక్క చేసి మన దావత్లో చూస్తాం కదండి, జస్ట్ ఇలాగా ఈ షేప్లో ఇలా పెట్టుకొని, సో అన్నీ ఇలాగ మనం రెడీ చేసుకోవాలి. మన గులాబ్ జామ్స్ రెడీ అయిపోయాయండి. అంటే ఇంకా కాలేదు పర్ఫెక్ట్లీ, ఇప్పుడు కాల్చాక అవుతుంది. సో ముందుగా ప్యాన్లో వేసుకొని ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రైకి రెడీగా పెట్టుకున్నాం. సో ఒక్కొక్కటిగా మెల్లిగా డ్రాప్ చేసుకొని we keep this slowly dropping. Ready? ఒకటి
సో ఫ్రై అవుతుంది. నేరుగా పాకంలోకి డ్రాప్. సో ఫైనలీ మన గులాబ్ జామ్ రెడీ అయిపోయిందండి. వావ్, ఎమ్మీగా ఉంది. ఎలా ఉందో చూడండి. వావ్ వావ్, ఫోకస్ ఫోకస్ ఫోకస్. తిందాం ఎలా ఉందో లోపల. వావ్. ఆహాహా. చల్లని క్లైమేట్ లో వేడి వేడి గులాబ్ జామ్. సూపర్. డూ ఫాలో ఇట్. మీ ఇష్టమైన వాళ్ళకి వండి పెట్టండి. అండ్ ఫాలో మై ఛానల్.